హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టున్నాడు. బయాసుడ్ బాస్ వెళ్ళిన అదే మాట చెప్తాను, లిమిట్లెస్ బయాసుడ్ బిగ్ బాస్. ఈ మాటలో కరెక్ట్ అనిపిస్తున్నాయా లేదా? ఈరోజు శ్రీజ గారు ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి జస్ట్ రూమర్ వచ్చింది అండ్ చాలా వాటిలో కూడా తెలిసిపోతుంది. నేను చూడకూడదు అనుకుంటూనే ఉన్నాను. బట్ శ్రీజ గారు ఎలిమినేట్ అయ్యారనేటప్పటికీ ఎక్కడో లోపల నుంచి ఒక టైప్ ఆఫ్ కోపం వచ్చేసింది అనమాట. ఏ వ్యక్తినైతే ఇప్పటి వరకు మనం సపోర్ట్ చేసుకుంటూ వచ్చామో, ఏ వ్యక్తినైతే ఇప్పటి వరకు ఓట్లు వేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చామో, ప్రజల ఓట్లని కాదని, ఎవరైతే జనాలు వేశారో జనాల ఓట్లని ఒపీనియన్స్ని కాదని నువ్వెవడో ఎలిమినేట్ చేయడానికి? మీ చేతిలో ఏమంత అర్హత ఉందని? కేవలం షో పెట్టింది మీరేనంత మాత్రాన తీసేసే అధికారం మీకు ఉంటుంది అనుకుంటే అది పొరపాటు. జనాలు ఓట్లు వేస్తున్నారు కదా, జనాలు చూడబట్టే టీఆర్పీ. ఎవడైనా చూసేవాడు ఉంటేనే చేసేవాడు ఉంటారంటారు కదా. సో అలా అనమాట. మేము చూస్తున్నాం, మేము ఓట్లు వేస్తున్నాం, మేము 24 గంటలు చూసి లైవ్ అని అదే ఇదని వస్తున్నాం. ఎవడు ఉండాలి ఎవడు ఉండకూడదు అనేది డిసైడ్ చేసేది మేము. డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా జనాలే, మీరు కాదు. అడగటానికి వీళ్ళు సరిపోరు అనుకున్నారో, లేదా బిగ్ బాస్కి రావడానికి అప్లై చేయడానికి నానా సంకల్ నాకరెల్లో తిరిగి ప్రశ్నించే హక్కు వీళ్ళకి ఎక్కడదే, వీళ్ళకి అంత సీన్ లేదు అనుకుంటున్నారేమో తెలియదు. కానీ జనాలు ఒక్కసారి బొక్క అనుకున్నారంటే ఇక నిజంగా బొక్క అయిపోద్ది. అది అంత ఎలాంటిడైనా కానీ ఎవడైనా కానీ జనాల మీద ఆధారపడి ఎవరైనా ఉంటారు. అది లీడర్ అయినా కావచ్చు, మీలాంటి టెలివిజన్ షోకి సీఈఓలు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. జనాలు ఒక్కసారి నో అనుకున్నారు అంటే, అన్ఫేర్ అనుకున్నారంటే అది అలాగే పోతుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేను డీ షోలు ముందు చాలా బాగా చూసేవాడిని, విపరీతంగా చూసేవాడిని అనమాట. డీ షో, డాన్స్ షో ఉండేది, ఈటీవీలో చూసేవాడిని. ఎప్పుడైతే ఒక పర్సన్ కాదని, అది ఏ సీజన్ కూడా తెలియదు, ఎప్పుడైతే ఒక పర్సన్ కాదని ప్రశాంత్ మాస్టర్కి టైటిల్ ఇచ్చారు ఒకసారి. ఆయన తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, ఆయన ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఫైనల్లీ ప్రశాంత్ మాస్టర్కి ఇచ్చారు అంతే. అప్పటితో ఆ డీ షో అనేది చూడటం నేను ఆపేశాను. ఎంత ఎంటర్టైన్మెంట్ అని ఉండనివ్వండి అందులో, లేదా ఎంతైనా ఉండనివ్వండి. ప్రదీప్ గారు, మనసుద్దీర్ గారు, వీళ్ళంటే ఎంతమంది వచ్చి చేసినా కానీ ఆ తర్వాత నుంచి నన్ను చూడడం మానేసింది. ఎందుకంటే నాకు అది అన్ఫేర్ అనిపించింది. ఎవరైతే చివరి నుంచి వరకు కష్టపడుతూ వచ్చాడో వాడికి కాదని ఇంకొకరు ట్రోఫీ ఇచ్చినప్పుడు జనాలు అన్ఫేర్ అని ఫీల్ అయ్యారు. అండ్ కరెక్టో కదా నాకు తెలియదు, కానీ ఆ తర్వాత సీజన్ నుంచి అసలు వెళ్ళలేదు ఆ షో. కావాలంటే చూసుకోండి మీరు. ఇప్పటి వరకు కూడా ఉందో లేదో కూడా తెలియదు చాలా మందికి. ఆ టైప్లో రన్ అవుతూ ఉంది. జనాలు వద్దనుకుంటే రిజల్ట్ అలా ఉంటుంది. జనాలు వద్దనుకుంటే కొన్ని షోస్ మధ్యలోనే ఆగిపోయినాయి కూడా ఉన్నాయి. సో అలానే ఇది కూడా కేవలం జనాల వీక్నెస్ను ఉద్దేశించి, లేదా జనాల వీక్నెస్ను పట్టుకుని దాన్ని బేస్ చేసుకుని మీరు షోలు రన్ చేస్తున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అండ్ ఆల్సో జనాలు ఎవరు కూడా అంత తెలివి తక్కువలు కాదండి. ఓట్ల ద్వారా వెనక్కి వెళ్ళిపోయిందంటే అనుకోవచ్చు, ఓట్లు తక్కువ పడ్డాయి కాబట్టి వెళ్ళిపోయిందంటే అనుకోవచ్చు. మొదటి సీజన్లో స్టార్టింగ్లో మోనాల్ గజ్జర్ని అలాగే కాపాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వితిక గారు అంటారు, సో వాళ్ళని అలాగే కాపాడుకుంటూ వచ్చారు. అట్లీస్ట్ వాళ్ళకి ఓటింగ్ బ్యాంక్ ఉంది. జనాల నుంచి ఎంత హేట్ రేట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటూ సపోర్ట్ చేసే కొద్దిగా మంచి పర్సన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఇక్కడ ఏమాత్రం ఎవరికంత ఉందని నాకు అర్థం కావట్లేదు. ఫ్లోరా గారు కానీ లీస్ట్ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఈ అమ్మాయిని డేంజర్లోకి ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. అందుకే అంటాను, బయాస్డ్ బిగ్ బాస్, అన్ఫేర్ బిగ్ బాస్, ఫేవరెటిజం చూపించే బిగ్ బాస్, ఇలాంటివన్నీ మీకే వర్తిస్తాయి. అసలు శ్రీజ గారి ఎలిమినేషన్ ప్రాసెస్ వరకు రావాల్సిన కంటెస్టెంటే కాదు. మీరు కరెక్ట్గా చూపించుంటే, మీరు కరెక్ట్గా ఆవిడని పోర్ట్రే చేసి ఉంటే కనుక ఆవిడ అక్కడి వరకు వచ్చే కంటెస్టెంటే కాదు. లీస్ట్లో ఉన్న సుమన్ శెట్టి గారి పక్కన ఆవిడ నుంచినందుకు కారణాలు ఎవరంటే మీరే. మొదటి నుంచి చూడండి, అగ్ని పరీక్ష షో నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధంగా అదే స్కేల్ని అలా మెయింటైన్ చేస్తూ వచ్చింది శ్రీజ. అండ్ ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్లో అట్లీస్ట్ ఎవరో ఒకరు అతి చేసి ఇది చేసి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఎవరో ఒకరు ఏదో ట్రై చేశారు. కానీ బట్ శ్రీజ మాత్రం అలా చేయలేదు. అగ్ని పరీక్షలో తనను తను ఎలా పోర్ట్రే చేసిందో, అగ్ని పరీక్షలో తనను తను ఎలా చూపించుకుందో అలాగే ఇప్పటి వరకు కూడా చూపించుకుంటూ వచ్చింది. అది టాక్ టు పర్సన్ అనుకోండి, లేదంటే ఓవర్గా మాట్లాడే అమ్మాయి అనుకోండి, లేదంటే ఏంటది గోల పెట్టించే పిల్ల అనుకోండి, ఏదైనా అనుకోండి, తను అది అలానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. అంతే తప్ప తన గేమ్ ఎప్పుడు ఆడలేదు. తనకు వచ్చినంత అన్ఫేరు, తనకు జరిగినంత అన్యాయం బిగ్ బాస్లో ఇప్పటి వరకు కూడా ఏ కంటెస్టెంట్కి, ఇప్పుడున్న ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్కి జరగలేదని నా ఫీలింగ్. ఫైట్ చేస్తుంది, చివరి నిమిషం వరకు ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ని చూపించరు. ఫైట్ అయిపోయిన తర్వాత నాకంటూ ఎవరో సపోర్ట్ లేదు అని చెప్పి ఒక మూలకెళ్ళి కూర్చొని ఏడుస్తుంటే దాన్ని కూడా ఎవడో ఒక లైవ్లో చూసి అయ్యో పాపం అనుకోలే తప్ప మెయిన్ స్ట్రీమింగ్ దాంట్లో మీరు అయ్యారు. వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దొంగతనాలు చేసినాయి, వాళ్ళ పెంట పనులు చేసినాయి, వాళ్ళు చిన్న దొంగతనాలు చేసి జనాలను ఏడిపించి ఇలాంటి సైకోటిక్ అన్నీ చూపించారు తప్ప ఒక పర్సన్ నిజంగా ఫైట్ చేసి మనకి ఏ సపోర్ట్ దొరకకపోవడం వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామే అని కూర్చుని అలా చూపించేదాన్ని మీరు చూపించరు. అదే వేరే పర్సన్ ఎవరైనా అయితే సింపతి కోసం చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి కంటెంట్ వస్తుంది కాబట్టి, ఆ కంటెంట్ ఉంటేనే మనకి రేటింగ్ ఉంటుంది కాబట్టి, ఆ రేటింగ్ ప్రకారం మనం డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి వాళ్ళని పెడతాం. నిజంగా నిజాయితీగా ఆడే వాళ్ళని మాత్రం మనం అసలు చూపించాం. మీరు సరిగ్గా పోర్ట్రే చేయకపోవడం వల్లే శ్రీజ గారు ఇక్కడి వరకు వచ్చారు. అండ్ ఆల్సో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్వాప్ చేశారో వాళ్ళు చివరి వరకు ఉంటారన్న నమ్మకం అయితే నాకు లేదండి. దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. బట్ బిఫోర్ దట్ నాకు ఒకటి అనిపించింది, బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, పోనీ ఉండకూడని లక్షణాలు ఏంటో నేను చెప్పనా. అబ్యూజివ్ వర్డ్స్ ఎప్పుడు మాట్లాడకూడదు. అంటే మిగిలిన వాళ్ళందరూ మాట్లాడినట్టు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎప్పుడు ఈవిడ అలా ఉంది, ఎప్పుడైనా ఈవిడ నుంచి ఎక్కడైనా పులిహార కంటెంట్ వచ్చిందా? మాకు వద్దురా బాబు అని జనాలు కుట్టుకు సస్తున్నా కూడా పులిహార కంటెంట్ని జనాల మీదే రుద్ది మరి వాళ్ళని హైప్ తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, శ్రీజ ఎక్కడుంది? నిజంగా గేమ్ ఆడి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు రీతు ఉంది, డిమన్ పవర్ మీద డిపెండ్ అవుతూ తనతో
పాటు పేరప్ అయిపోయి గేమ్ బాగానే ఆడుతుంది, కానీ తనతో పేరప్ అయిపోయి సో ఎవరితో ఉంటే మన జర్నీ ముందుకెళ్తుంది అని చెప్పని 1-10 సార్లు క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళి ఆడుతూ ఉండి ఆ చివరి నిమిషం వరకు అదే పర్సన్తో క్యారీ అవుట్ చేసి అదే పులిహార కంటెంట్ని పోపులేసి జనాల మొక్క మీద రుద్దుతుంటే జనాలు వద్దు అన్నా కానీ చూపించారు. ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ ఉన్నారు. డేంజర్ జోన్లో ఉంది ఎవరు? శ్రీజ గారు. ఎప్పుడైనా ఎవరి మీద డిపెండ్ అయిందా? ఎప్పుడైనా ఏదైనా పులిహార కంటెంట్ ఇచ్చిందా? ఎప్పుడైనా ఎవరినైనా అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడి చేసిందా? ఎప్పుడైనా ఎవరిదన్నా దొంగతనం చేసి విపరీతంగా వాళ్ళు డౌన్ అయిపోయేలా చేసి ఆ దొంగతనం లాస్ట్లో నాకు నేను ఫన్ కోసం చేస్తున్నానండి అనగానే చప్పట్లు కొట్టి ఎప్పుడైనా జరిగింది ఇలాగా? ఎంటైర్ బిగ్ బాస్ జర్నీలో ఒకరు బాగో కోసం చూసిందే తప్ప ఇంకోటి ఏమీ లేదు. అండ్ లక్షణాల గురించి మాట్లాడుకుంటే బేసిక్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? బేసిక్గా హానెస్ట్గా ఉండడం, అవతలవాడికి పక్షపాతం లేకుండా ఉండడం అనుకుందామండి కాసేపు. తను ఎంత హానెస్ట్ కాకపోతే తనకు అంత ఫ్రెండ్ అయిన డీమన్ పవన్ దగ్గరికి వెళ్ళి అరే రీతు అన్న పర్సన్కి నువ్వు దగ్గర అవుతాను, దీని కంటెంట్ కోసం అని జనాలు అనుకుంటారేమో, చూసుకో జాగ్రత్త అంది. అది చెప్పకుండా కూడా తను వెళ్ళిపోవచ్చు. బట్ ఎందుకు చెప్పింది? జనాలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించుకొని వదిలేస్తే తనకు పోటీ తగ్గుతుంది కదా. నిజంగానే మనోడు అలాగే పోటీ అవుతాడు కదా, జనాలు తక్కువ ఓట్లేసి పంపించేస్తారు కదా. ఎందుకు చెప్పింది? ఆ హానెస్టీ అది లోపల ఉండదు కాబట్టే. అయి దేకరు మనోళ్ళు. పోనీ బిగ్ బాస్ అంటే కేవలం అదే కాదు, తెలివితేటలు కూడా వాడాలి అని చెప్పి అన్నారనుకో, ఆవిడ ఎంత తెలివిగా లేకపోతే తనకి ఏ సపోర్టు రావట్లేదు కాబట్టి సింపతి గేమ్ ఆడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరినైనా తీయొచ్చు కానీ సుమన్ శెట్టి గారిని తీయలేరు అన్న ఉద్దేశం తెలిసి సుమన్ శెట్టి గారితో వెళ్ళి పేరప్ అయింది. ఆవిడ అనుకున్న దాని ప్రకారమే ఎవరు ఆవిడని తీయడానికి కానీ వాళ్ళ టీంని కానీ ఎలిమినేట్ చేయడానికి కానీ వీలు లేకుండా పోయింది. తెలివిగా ప్రవర్తించడం అంటే ఇదే కదా. ఏ వ్యక్తి ఎక్కడి నుంచి అయితే మనకు సపోర్ట్ రావట్లేదో, ఎవరైతే సింపతి గేమ్ ఆడుతున్నారో అదే సింపతి గేమ్లోకి వెళ్ళి వాళ్ళని ఎటు మూవ్ అవ్వకుండా చేయడమే కదా తెలివైన గేమ్ అంటే. పోనీ అది కూడా కాదండి, ఫిజికల్ టాస్క్లు అంటారా? ఇప్పటి వరకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫిజికల్ టాస్క్లు అన్నింటిలోనూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి గేమ్లో అయినా కానీ కింద మీద పడి దెబ్బలు తగిలించుకుని రక్తాలు కారేలా చేసుకుని చివరి నిమిషం వరకు అతిపెద్ద ఫైట్ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే శ్రీజనే. మీరు ఎంత పెద్ద ఫిజికల్ గేమ్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద ఫిజికల్ టాస్క్ అయినా తీసుకోండి, అందులో కంపల్సరీ శ్రీజ ఉంటుంది. శ్రీజ చాలా గొప్ప ఫైట్, గట్టి ఫైట్ ఉంటుంది. అండ్ అన్లక్కీ వల్ల ఎదుటోడి డెసిషన్ వల్ల లేకపోతే ఏమో తెలియదు కానీ మళ్ళీ వెనకాల మిగిలిపోతుంది. ఫిజికల్ టాస్క్లో కూడా అతిపెద్ద ఫైట్ ఇచ్చింది, మగోడితో సమానంగా ధీటుగా ఫైట్ ఇచ్చింది ఎవరంటే దమ్ము శ్రీజ. అరే ఇలాంటి కంటెస్టెంట్నా మనం డేంజర్ జోన్లో పెట్టడం, ఇలాంటి కంటెస్టెంట్నా నువ్వు ఎవరికొలతో రీప్లేస్ చేసి వాళ్ళని పంపించేయడం అనేది చాలా అన్ఫేర్ అండి. నాకైతే చాలా చండాలంగా అనిపించింది. అండ్ ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పటి వరకు కూడా నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పి నేను ఎక్కడ రివీల్ చేయదలుచుకోలేదు. అంటిల్ అండ్ అన్లెస్ తను ఎప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు చెప్దాంలే అనుకున్నాను, లేదా షో ఎండ్లో చెప్దాం అనుకున్నాను. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఇప్పటివరకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరంటే సోల్జర్ కళ్యాణ్ ఒకడు, అండ్ నెక్స్ట్ మన శ్రీజ గారు. అండ్ ఒక టైం వచ్చిన తర్వాత సోల్జర్ కళ్యాణ్ తనుజ వెనకాల తిరుగుతున్నాడని నాకే చిరాకేసేసి నేను ఇంకా దమ్ము శ్రీజ గారికి మేజర్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఎందుకంటే ఓడిపోయేవాడు బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎంత ప్రయత్నించినా మన ప్రయత్నాలను ముందు పెడుతున్నా సరే దాన్ని అలా పక్కకి నెట్టేసి వాళ్ళని అలాగే అదే పొజిషన్లో చివరిలో ఉంచేసేవాడి పరిస్థితి ఏంటనేది నాకు బాగా తెలుసు. అందుకే నేను ఆవిడంటే అంత ఫేవరెట్గా ఫీల్ అయ్యేవాడిని, ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఫీల్ అయ్యేవాడిని. అండ్ నా అంచనాలకు తగ్గట్టు కూడా ఆవిడ ఉండేదన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఆ ఓవర్ టాకింగ్ ఏదైతే ఉంటుందో అది మీరు జనాలు ఫీల్ అవుతున్నారు కాబట్టి నాకైతే అసలు అలాగనే అనిపించదు. ఎందుకంటే నేను ఓవర్ టాకటివ్ క్యాండిడేట్ని కాబట్టి. సో నాకైతే అన్ఫేర్ అనిపించిందండి ఈ ఎలిమినేషన్ కానీ ఇది కానీ, అసలు చాలా చండాలం అనిపించింది. మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఉండాలి, ఉంటుంది కూడా, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఎంత అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత జనాలు మొక్కల మీద వస్తారు. ఓట్లు కన్సిడర్ చేసుకుని మేము ఎలిమినేట్ చేసాము అంటే అదో అర్థం, లేదా ఆ పిల్ల బ్యాడ్ బిహేవియర్ ఉంది డైరెక్ట్ రెడ్ కార్డు చూపించాం కాబట్టి ఈ రెడ్ కార్డు ద్వారా అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఓకే. షో రూల్స్ని ఎథిక్స్ని పక్కన పెట్టి మరీ ప్రవర్తించింది కాబట్టి పంపించేసాం ఎమర్జెన్సీ కింద అంటే ఓకే. ఏనా బొచ్చు లేదు, కేవలం నీకు ఇంకో కాంట్రవర్సీ కంటెస్టెంట్ కావాలి, అంతమంది ఎక్కువైపోతే ఎవరో ఒకరిని పంపాలి కాబట్టి ఎవరో ఒకరు బలిపశువు అవ్వాలి కాబట్టి అది శ్రీజ గారు అయ్యారు. కానీ ఇక్కడ బలిపశువులు అయ్యింది కేవలం శ్రీజ గారు మాత్రమే కాదు, ఆవిడని సపోర్ట్ చేస్తూ లేదా ఎంటైర్ బిగ్ బాస్ని ఈ ప్రాసెస్ని సపోర్ట్ చేస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్ని కూడా బలిపశువులు చేశారు మీరు. అరే నేను వీడియో చెప్తే 20-30 మంది కన్నా ఎక్కువ మంది చూడరు, నాకే ఇంతలా ఉందంటే నిజంగా చూసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఎంత కోపం రావాలా అనిపించింది నాకు. అంటే చూసేవాళ్ళు మీ దృష్టిలో ఎంత ఎర్రి గొర్రెలు కాకపోతే మీరంతా చాలా బోల్డ్గా చాలా బ్లైండ్గా అవతల వ్యక్తిని డెలిట్ చేస్తారు, ఎలిమినేట్ చేస్తారు, నాకు అర్థం అవ్వట్లేదు. దిస్ ఈజ్ అ వెరీ 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 అన్ఫేర్ ఎలిమినేషన్ అండి. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండ్ దిస్ షుడ్ బి ద లాస్ట్ టైం. జనాల్లో రియాక్ట్ అయ్యే విధానం కొద్దిగా మారాలి. సో కైండ్లీ రియాక్ట్ టు ద మెయిన్ పర్సన్. అంటే ఏదైతే మెయిన్ పేజ్ ఉందో ఆ మెయిన్ పేజ్కి వెళ్ళి ట్వీట్లు చేస్తారో లేదా మెసేజ్లు చేస్తారో ఏం చేస్తారో చేయండి. ఎవరి వంతు వీలైనంత వాళ్ళ వంతు చేయండి. ఒకవేళ ఇవేమీ నాకు బయట ఇవన్నీ వాడటం తెలీదు అనుకున్న కామనర్ లేడీస్ ఎవరైతే ఉంటారో ఇంట్లోనే ఉండి చూసేవాళ్ళు అట్లీస్ట్ మీకు ప్రోమో వస్తుంది కదా, ఆ ప్రోమో కింద అయినా కానీ కామెంట్ చేయండి. వాళ్ళకి తెలియాలి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనే విషయం వాళ్ళకి తెలియాలి. సో అలా తెలిసేదాకా చేయండి. నాకైతే శ్రీజ గారు మళ్ళీ రావాలని ఉంది, రావాలి కూడా, లేదంటే జనాల నమ్మకం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఇది లాస్ట్ 2 సీజన్స్లో కూడా ఒకసారి ఇలాగే సంథింగ్ ఏదో అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, అయినా కానీ అది ఓట్ల ద్వారా అని చెప్పి కవర్ చేసేసారు. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ ఎవరికి మీరు చూపించారు కాబట్టి చూడటానికి మాకు వీలుండదు కాబట్టి ఏదో నామకే పాస్ చేసేసారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఇది ఓటింగ్ ప్రకారం కూడా కాదు. అంటే ఏ నమ్మకంతో నెక్స్ట్ టైం ఇంకో కామనర్ వస్తారో, అరే పర్మనెంట్ ఆటో వేయించుకుందండి బాబు అమ్మాయి, పర్మనెంట్ ఆటో వేయించుకుంది
చేయించుకుని వచ్చింది. గుండు కొట్టించుకున్న వాళ్ళని పక్కన పెట్టేశారు, గుండు మీద వెంట్రుకలు పీకించుకున్న వాళ్ళని పక్కన పెట్టేశారు. జనాలు మీ దృష్టిలో ఎంత ఎర్రి పప్పలు కాకపోతే వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ లైఫ్ మీద మచ్చపడేలా చేసి వాళ్ళు కరెక్ట్గా ప్రయత్నించి పైకి వెళ్తున్నారు అనే టైంకి కిందకి లాగా పక్కన పడేస్తే ఇంకెందుకు పుట్టడమే అందరూ సెలబ్రిటీస్గా పుట్టొచ్చు కదా, అందరూ సెలబ్రిటీ వర్షన్లోనే తీసుకోవచ్చు కదా. బొచ్చులోది కామనర్స్ అని పేరు చెప్పి ఎందుకు తీసుకురావడం? దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ అండి. నాకైతే కరెక్ట్ కాదు అనిపించింది. బట్ మీకేమనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ కుదిరితే ఈ వీడియోని మీకు తెలిసిన బిగ్ బాస్ లవర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని ఎక్కువ మందికి వెళ్ళడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్.